ప్రస్తుతం మా ప్రభుత్వాన్ని, మమ్మల్ని, మా రాజకీయ జీవితాన్ని అండ్ వచ్చే ఎన్నికలను గట్టెక్కించేది కేవలం తిరుమల లడ్డూ ప్రసాదం, తిరుమల వెంకటేశ్వర స్వామి చుట్టూ రాజకీయమేనని చెప్పి ప్రస్తుత పాలకపక్షం చాలా చాలా బలంగా ఆశలు పెట్టుకొని ఉన్నారు. బహుశా ఆ ఆశల దగ్గరే వాళ్ళ మాటలు కూడా స్టార్ట్ అయినట్టున్నాయి. పిగ్ ఫ్యాట్, కౌ ఫ్యాట్, జంతువుల కొవ్వు అని. తీరా సీన్ కట్ చేసి ఇది టన్నులు తిరిగి సుప్రీంకోర్టుకి వెళ్ళి సిబిఐ అంటారే అందులో ఏమీ లేదు అని, అంటే జంతువుల కొవ్వు లేదు, పిగ్ ఫ్యాట్, కౌ ఫ్యాట్ లేదు అని తేల్చిన తర్వాత ఒక్కసారిగా వీళ్ళ మీద విమర్శలు చుట్టుముట్టడం, వీళ్ళు కోరుకున్నటువంటివి ఏవైతే ఫలిస్తాయని చెప్పి అనుకున్నారో అవి వీళ్ళకే తిరిగి బూమరంగ్ అవ్వడం, వెరసి ఏం చేయాలి దీని నుంచి బయటపడలేక ఎదురుదాడే మార్గం అని చెప్పి చివరికి 9 మంది వరుసగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఇంకొకరు అందరూ మినిస్టర్లు అందరూ పెట్టి అదేదో పెద్ద మీడియా సమావేశం ఏర్పాటు చేయడం, ఆ మీడియా సమావేశంలో వీళ్ళు మాట్లాడినటువంటి అంశాలు ఇవన్నీ కనుక చూస్తే నిజంగా వీళ్లకు అధికారం ఎక్కడ పోతుందని చెప్పే భయంతో పాటు జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ అధికారం ఎక్కడొస్తుందో అని చెప్పి అసలు టన్నుల ఆందోళన కనిపించింది. అసలు వీళ్ళ మొత్తం మీడియా సమావేశంలో కెమెరా మొహాల మీదకు ఫోకస్ చేసి చూసిన అసలు ఒక స్మైల్ కాదు, రవ్వంత కళ కూడా ఎవరి మొహంలో కనిపించినంత దారుణం. అయితే ఇప్పుడు మనం కాసింత లోతుల్లోకి వెళ్ళి డీప్గా కనుక ఆలోచించగలిగితే బై డిఫాల్ట్గా అధికారం ఎవరైనా కావాలనుకుంటారు. దానికోసం ఒక పాజిటివ్గా డిస్కషన్ ముందుకు తీసుకెళ్లాలనుకుంటారు. రాజకీయ ప్రత్యర్థుల మీద సరే ఈ మధ్య కుట్రలు కుతంత్రాలు అలవాటే, రకరకాల కుట్రలు కుతంత్రాలు వేస్తారు. మొన్న ఎన్నికలప్పుడు కనుక జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే మీ భూమి లాక్కెళ్తారని చెప్పి జనాలను బెదిరించారు, చూశారు. అదంతా కూడా రాజకీయ కోణంలోనే అర్థం చేసుకోవచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్లో చరిత్రలో చూడనంత దారుణంగా ఒక లడ్డు ప్రసాదము అండ్ దేవుడి చుట్టూ రాజకీయం, దానికోసం పాలకులందరూ కట్టకట్టుకొని మీడియా సమావేశం, ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ చరిత్ర చూడండి ఖచ్చితంగా. అయితే మనం ఇక్కడ వీళ్ళు అధికారం పోతుంది అనే కంటే కూడా అటు జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఖచ్చితంగా చాలా బలహీనం చేయాలి, ఆ పార్టీ కోలుకోలేనంతగా దెబ్బతీయాలి అనే అటువంటి ఏమంటారు ఆలోచన వీళ్ళకు ఏ రాజకీయ పార్టీకైనా ఉంటుందేమో, వీళ్ళకు చాలా చాలా ఎక్కువగా అటువంటి ఆలోచన కనిపిస్తూ ఉంది. అసలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయాల్లోనే కనిపించకూడదు, జగన్మోహన్ రెడ్డి అనే వైసీపీ అనే పార్టీ రాజకీయాల్లో కనిపించకూడదు అన్నంత అక్కసు కనిపిస్తూ ఉంది వీళ్ళ మాటల్లో అయినా వీళ్ళ చేష్టల్లో అయినా. నాకు అనిపిస్తుంది వీళ్ళు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినంత మాత్రాన ఏంది అంత భారీ స్థాయిలో నష్టపోతారా? రాజకీయంగా నష్టమా, ఆర్థికంగా నష్టమా? అసలు కనిపించేది వీళ్ళేనా? కనిపించని శక్తులు ఏమైనా మరికొందరు వెనక ఉన్నారా? అన్నీ కనుక ఆర్థిక ప్రయోజనాలు ఒకటేనా, ఇంకేమైనా ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయా? చాలా చాలా ప్రశ్నలు రైజ్ అవుతూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి మీద కనిపించని శక్తుల కుట్ర కూడా ఏమైనా కనిపిస్తూ అంటే అటువంటిది ఏమైనా ఉందా అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు గారి వీళ్ళ ప్రభుత్వం దిగిపోయింది అనుకుందాం, జగన్ గారు ముఖ్యమంత్రి అని అనుకుందాం. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోణంలో చూస్తే ఎవరైనా ముఖ్యమంత్రి అయినా ప్రజల ప్రయోజనాలు ఎవరు నెరవేరుస్తున్నారు అనేది ఇంపార్టెంట్, అల్టిమేట్గా అది ఇంపార్టెంట్. ఇప్పుడు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేదవాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అంటే పేదవాళ్ళని ఏమైనా టార్గెట్ చేశారా? లేదు. మధ్యతరగతిని ఎవరినైనా టార్గెట్ చేశారా? లేదు. అలాగని చెప్పి ఇంకేదో కొందరు ఏమంటారు డబ్బు కోసం విద్యను అమ్ముకునే వాళ్ళు, డబ్బు కోసం వైద్యాన్ని అమ్ముకునే వాళ్ళు, ఏమంటారు మనం డబ్బు ఉంటే చాలు మిగతా జనాలు ఎట్లా పోయినా మిగతా జనాలు అసలు మనకు దరిదాపుల్లో కూడా రాకూడదు అని, గౌరవం మనకు మాత్రమే కావాలి, మిగిలిన పేద మధ్యతరగతికి అసలు గౌరవమే దక్కకూడదని ఈ సెక్షన్ చాలా బలమైన సెక్షన్. ఈ సెక్షన్ చాలా బలమైన సెక్షన్. జగన్ ముఖ్యమంత్రి అయితే మళ్ళీ ఏమవుతుంది? పేదల విద్యలో క్వాలిటీ, ప్రభుత్వ స్కూళ్ళు కార్పొరేట్ స్కూళ్ళతో పోటీ పడడం, ప్రభుత్వ ఆసుపత్రులు కార్పొరేట్ స్కూళ్ళతో కార్పొరేట్ ఆసుపత్రులతో పోటీ పడడం, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు దాని అనుబంధ ఆసుపత్రులు, పేదలందరికీ అంటే ఒక గౌరవప్రదమైన జీవితం కోసం, జీవన విధానం కోసం ఆయన చాలా ట్రై చేశారు, చాలా గట్టిగానే పునాదులు వేసుకుంటూ వచ్చారు. 5 సంవత్సరాల్లో పేద మధ్యతరగతి వర్గాల గౌరవప్రదమైన జీవనానికి ఆయన చాలా చాలా ప్రయత్నం చేశారు.
జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇప్పుడు అది ఎవరికైనా చాలా దారుణంగా నచ్చడం లేదా? జగన్ పరిపాలన విధానం నచ్చడం లేదా? జగన్ పేద మధ్యతరగతి వర్గాల గౌరవం కోసం పనిచేయడం పెద్దలకు నచ్చడం లేదా? సో మళ్ళీ కనుక జగన్ ముఖ్యమంత్రి అయ్యిండ్రు అనుకుంటే ఇక మన చాప్టర్ క్లోజేనా అని చెప్పి ఏమైనా భయపడుతూ ఉన్నారా? మన ఇంట్లో పని పిల్లలు కూడా మన పిల్లలతో పాటు ఇంగ్లీష్ మాట్లాడతారు, పేదోళ్ళు కూడా మన పిల్లలతో పాటు ఇంగ్లీష్లో మాట్లాడతారు, మన పిల్లలతో పాటు పేదోళ్ళు కూడా స్టైలిష్గా ఉంటారు, మన పిల్లలతో పాటు పేదోళ్ళు పిల్లలు కూడా బాగా చదువుకుంటారు, మంచి ఫెసిలిటీస్ వస్తాయి, వాళ్ళ చేతిలో ట్యాబులు ఉంటాయి. మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు ట్యాబులు ఇచ్చినప్పుడు ఆ టేబుల్లో అసాంఘిక ఏమంటారు బంచిక్ లాంటివి చూస్తారని చెప్పి స్వయాన టీడీపీకి రాజగురు పత్రిక అనే పత్రికలో రాసుకుంటూ వచ్చారు. అలాగనే వాళ్ళ పిల్లల్లో ట్యాబులు ఉండవా? వాళ్ళ పిల్లల్లో ట్యాబులు ఉంటే మాత్రం లోక కళ్యాణం కోసం ప్రయత్నాలు చేస్తారు, లోక కళ్యాణం కోసం దాన్ని ఉపయోగించుకుంటారు. పేద పిల్లల్లో ట్యాబులు ఉంటే మాత్రం అంత బంచుకు చూసుకుంటూ ఉంటారు. ఏమైనా అర్థం ఉందా? అట్లా రాసుకుంటూ వచ్చారు. సో ఇటువంటి అక్కసు కూడా ఏమైనా ఉందా? అసలు జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తాడన్న ఆలోచన కూడా వీళ్ళు భరించలేకున్నారు. అందుకని ఏ స్థాయి వరకు అయినా బుద్ధున్నోడికి ఎవరికైనా తెలుసు వీళ్ళ ఆరోపణలన్నీ బుద్ధి లేనివని. బుద్ధున్నోడికి ఎవరికైనా తెలుసు ఒక ప్రభుత్వం నడిపే విధానం ఇది కాదని. బుద్ధున్నోడికి ఎవరికైనా తెలుసు మత రాజకీయం లడ్డు రాజకీయం చేస్తున్నారంటే వాళ్ళ చేతగానే తనని కప్పిపుచ్చుకుంటున్నారు, వాళ్ళ అవినీతి పరిపాలన కప్పిపుచ్చుకుంటూ ఉన్నారు, వాళ్ళ ప్రభుత్వం మీద ప్రజల అసంతృప్తిని కప్పిపుచ్చుకుంటూ ఉన్నారు. అందుకని చెప్పి ఇవి ముందుకు తీసుకొని వస్తున్నారని చెప్పి అందరికీ తెలుసు. ఇప్పుడు దేశంలో జరిగేది అదే కాబట్టి మన రాష్ట్రం దానికి దూరంగా ఉంటుండే. ఇప్పుడు మన రాష్ట్రం కూడా అందులోకి బందీగా అయిపోతూ ఉండడం, వీళ్ళ మాటలు ఎంతమంది నమ్ముతారో పక్కన పెట్టండి. సమాజం చైతన్యం కావాల్సిన అవసరం ఉంది, ఇటువంటి వాళ్ళని తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. ఏది వీళ్ళు ఇంతమంది అదే మళ్ళీ మీడియా సమావేశం పెట్టి దమ్ముంటే మాట్లాడాలి. వీళ్ళ వల్ల ప్రజలకు ఏం జరిగింది, పేదలకు ఏం జరిగింది, మధ్యతరగతికి ఏం జరిగింది, విద్యా వైద్యంలో ఏం మార్పులు వచ్చాయి, జీవన ప్రమాణాల్లో ఏం మార్పులు వచ్చాయి, ఇవన్నీ ధైర్యంగా మాట్లాడమనండి. ఆ పని వీళ్ళు చేయలేరు. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు అంటే రాజకీయంగా మన కోటలు బద్దలైపోతాయి, ఆర్థికంగా మన కోటలు బద్దలైపోతాయి అని చెప్పి కనిపించే శక్తులు బయట, కనిపించని శక్తులు లోపల, వీళ్ళిద్దరూ ఏదో చాలా పెద్ద కుట్రలు ప్లాన్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ కుట్రలు విజయవంతమైతే జమీందారీ వ్యవస్థలాగా రాచరిక వ్యవస్థలాగా కొందరే బాగుపడతారేమో. అల్టిమేట్గా రాష్ట్రానికి ఏం మనగూరుతుందో ఎందుకు వాళ్ళు చెప్పట్లే. వాళ్ళ రాష్ట్రానికి ఏం ప్రయోజనం కలుగుతుందో వాళ్ళ పరిపాలన వల్ల ఆ కాన్ఫిడెన్స్, వాళ్ళ పాజిటివ్నెస్ వాళ్ళకు ఉండింటే ఈ లడ్డుతో రాజకీయం, తిరుపతితో రాజకీయం ఎందుకు చేస్తారు? తిరుమలతో, దేవుడితో వాళ్ళ వల్ల కావట్లే. అల్టిమేట్ వాళ్ళ వల్ల కావట్లే. అందుకని చెప్పి ఏవో భయంకరమైన కుట్రలు రచిస్తూ ఉన్నారు. మరి ఈ కుట్రలు దేవుడు లడ్డుతో రాజకీయం వరకే ఆగుతాయా? అంతకుమించి ఇంకేమైనా కనుక కుట్రలు రచిస్తారా? నిజంగా అంతు చిక్కడం లేదు. ఎక్కడికి ఆగుతాయో.